గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి. ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మనం చూడొచ్చు, జాతీయ జెండాలను పట్టుకొని శ్రీచరణికి అభిమానులు స్వాగతం తెలుపుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ జరగబోతోంది. వరల్డ్ కప్ లో సత్తా చాటారు శ్రీచరణి. కాసేపట్లో సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఈ సందర్భంగా శ్రీచరణికి భారీ నజరానా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియానికి వెళ్లనున్నారు శ్రీచరణి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, క్రికెటర్ శ్రీచరణికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు చేరుకోవడంతో ఇక్కడ తోపులాట జరిగింది. కోలాహలం మధ్య జాతీయ జెండాను ఆ మెడలో వేసుకొని వచ్చినటువంటి శ్రీచరణికు ఘన స్వాగతం పలికారు. శ్రీచరణికి సంబంధించి వినాదాలు చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలకడంతో పాటు రాష్ట్ర మంత్రులు, తర్వాత అఫీషియల్స్ వీరందరూ కూడాను వచ్చి శ్రీచరణికి స్వాగతం పలికారు. వీరందరూ కూడాను ఆమెను ఘన స్వాగతం పలుతూ జయజయర ద్వానాల మధ్య ఆయన వాహనం ఎక్కించడం జరిగింది. అభిమానులు ఆమెతో షేక్ హ్యాండ్ చేసేందుకోసము అని చెప్పేసి తోసుకురావడంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పోలీసులు ఆమెను వాహనంలోకి ఎక్కించేందుకే కష్టతరమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ఆమెకు ఒక విధంగా చెప్పాలంటే రక్షణగా నిలిచారని చెప్పొచ్చు. మంత్రులు, వారి సిబ్బంది కూడాను. మంత్రులు అనిత, సవిత, తర్వాత ఏసీఏ అధ్యక్షుడు చిన్ని, సెక్రటరీ నాసా సతీష్ బాబు వీరందరూ కూడాను వచ్చి ఇక్కడ వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడిని, తర్వాత లోకేష్ బాబును వారి క్యాంపు కార్యాలయంలో కలుస్తారు. అక్కడ వారితో మాట్లాడిన తర్వాత అక్కడ గన్నవరం అక్కడి నుంచి కూడాను కరకట్ట నివాసం మీడియాతో మాట్లాడతారు. అనంతరం ఆమె అభిమానులందరినీ కలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. Hey!